తీస్తే మద్యం కుంభకోణం, భూదోపిడి, రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు. రాష్ట్ర ప్రజలే పంపించారంటే నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు. పులివెందుల ప్రజలు తప్పు చేశారంటావే కానీ నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలని నువ్వు ఒప్పుకోవటంలే. ఈ రోజుకి నువ్వు ఒప్పుకోవట్లే. ప్రజలు తప్పు చేశారు, వ్యవస్థలు తప్పు చేశాయని అంటున్నావు. ఇది ఎక్కడి విధానం అని అడుగుతున్నావు. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీ, అవినీతి ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు. నీది ఇప్పుడే కాదు, ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ అనేది. నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ అందరి మనసుల్లోంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే దైవాన్ని దూషిస్తే, దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు, నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది. అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు. దాని పక్కనే దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మేము ఏం తప్పు చేశాం? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే నిర్ణయం తీసుకున్నాం, మేము చెప్పిన కార్యక్రమాలు చేయాలని. 95% మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాలని పూర్తి చేశాం. మేము చెప్పినటువంటి ఆలయాల ప్రక్షాళనలో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని వేస్తామన్నాం. ఇటీవలనే దాసరి శ్రీనివాసులు గారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, వారిని అధ్యక్షతగా పెట్టి ఆ బోర్డుని నామినేట్ చేసి ఇటీవలే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జీవోలు కూడా విడుదలైనవి. అలాగే 50,000 ఆదాయం పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకి గతంలో 10,000 రూపాయలే వాళ్ళకి పారితోషికం ఉంటే దాన్ని 15,000 రూపాయలు పారితోషికంగా ఆనాడు మేము ఎన్నికల్లో ప్రకటించాం. వచ్చిన తర్వాత 15,000 రూపాయల పారితోషికాన్ని ఆ యొక్క అర్చకులకి ఇస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళకందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి 15,000 రూపాయలని పంపించడం జరుగుతుంది. 50,000కు తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో నిరంతరం పూజా కైంకర్యాలు జరగాలి అని అంటే జీతభత్యాలు సరిపోక ఆయా ప్రాంతాల్లో అర్చకులు పూజలు చేయడం లేదని తెలిసి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం, ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఎవరో చేసింది కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ధూపదీప నైవేద్యాల కింద 2,500 రూపాయలు పారితోషికం మొదలుపెట్టాం. తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యాక